ఇటు కేసీఆర్ కావచ్చు అంటే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పాలన ఎక్కువ రోజులు ఉండదు, మహా అయితే ఒక 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, తర్వాత అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కావచ్చు బీజేపీ వాళ్ళని కావచ్చు చేర్చుకోవడం ఇష్టమే లేదు, కాకపోతే వీళ్ళు ప్రభుత్వం కూలుతుందని చెప్పేసి పదే పదే అనడం వల్లనే నేను గేట్లు ఓపెన్ చేసిన అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇదే అంశం పైన మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు కూడా ఇదే మాట ప్రస్తావన చేశారు. వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు, రేవెన్ను అందరూ వాడుకొని వదిలేస్తారు, పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్లో ఏర్పాటు, అవినీతి పరులంతా సర్దుకుంటారు, రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం, తెలంగాణలో అధికారంలోకి వస్తాం, రిజర్వేషన్లు రద్దు చేయం, ఇది మోడీ గ్యారంటీ, రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు ఇదంతా ఢిల్లీకి, నా ఫేక్ వీడియో కొని సర్క్యులేట్ చేసే పోలీసులు వెంటపడరా, నాపై రేవంత్ కేసు ఫైల్ చేయించాడు కానీ నేను ఆయనలా ఏడవను, కాగజ్ నగర్ నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్ సభల్లో అమిత్ షా. సో కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు, ప్రభుత్వాన్ని పడగొడతామనేది అవాస్తవం, వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు, రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎవరన్నారు? మీట్ ది ప్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో జూన్ 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని అందరూ వాడుకొని వదిలేస్తారని, అవినీతి పరులంతా సర్దుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో పర్యటించిన ఆయన కాగజ్ నగర్ నిజామాబాద్ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభల్లో పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేయబోమని, ఇది మోడీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నారు. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లను ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తనకు సంబంధించిన ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఫార్వర్డ్ చేశారని, సర్క్యులేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పైగా ఢిల్లీ పోలీసులు వెంటపడుతున్నారని విమర్శిస్తున్నారని, ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తే వెంటపడరా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మధ్య తనపై కేసు ఫైల్ చేయించాడని, కానీ నేను కేసుల విషయంలో ఆయనలా ఏడవకుండా హైకోర్టుకు వెళ్ళి ఎదుర్కొంటానని స్పష్టం చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఇటు జూన్ 6 తర్వాత పెను మార్పులు సంభవిస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటా పెను మార్పులు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి జూన్ 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు, రేవంత్ను అందరూ వాడుకొని వదిలేస్తారు, అవినీతి పరులంతా సర్దుకుంటారు, రాష్ట్రంలో దాదాపుగా 10 కన్నా ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది, రిజర్వేషన్లు రద్దు చేయం, ఇది మోడీ గ్యారంటీ అని చెప్పేసి నేను అమిత్ షా చెప్పడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ వైవసి అంటే రాష్ట్రంలో జూన్ 6 తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రేవంత్ రెడ్డిని అందరూ వాడుకొని వదిలేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చెవులు తెరిచి వినాలని, తెలంగాణలో అవినీతి చేస్తున్న వారంతా జూన్ 1 వారం తర్వాత సర్దుకొని వెళ్ళిపోవాల్సిందేనని పేర్కొన్నారు. ఆదివారం తను ఒక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభల్లో అమిత్ షా మాట్లాడారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించారు. వీటి వల్ల దళితులు, ఆదివాసులు, గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చిందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేస్తామని పేర్కొన్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని తనకు సంబంధించిన ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఫార్వర్డ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తన వెంట ఢిల్లీ పోలీసులు పడ్డారని అంటున్నారు. ఫేక్ వీడియోలు సృష్టిస్తే పోలీసులు వెంట పడకుండా ఉంటారా అని ప్రశ్నించారు. తాము రిజర్వేషన్లకు రద్దు చేయబోమని, ఇది మోడీ గ్యారంటీ అని పేర్కొన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తాం, తెలంగాణలో 2014లో 1 సీటు గెలిచిన బీజేపీ 2019లో 4 స్థానాల్లో విజయం సాధించిందని అమిత్ షా గుర్తుకు చేశారు. 2024లో 10 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామని, కావాలంటే డైరీలో రాసుకోండని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణను పేటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, తెలంగాణ నుంచి ఢిల్లీకి 1000 కోట్లు తరలుతున్నాయని పేర్కొన్నారు. అన్ని బాగుంటే కోఆపరేటింగ్ బేసిక్ పై షుగర్ మిల్ను మళ్ళీ తెరుస్తామని హామీ ఇచ్చారు. సో మొత్తానికి అమిత్ షా గారు నిన్న సభలో చెప్పింది ఏంటంటే, త్వరలో అంటే జూన్ 4వ తేదీ నాడు రిజల్ట్స్, 6వ తేదీ నాడు తెలంగాణలో పెను మార్పులు వస్తాయి. సో ఇప్పటి వరకు ఎవరైతే అవినీతి పరులంతా రేవంత్ రెడ్డిని చేస్తున్నారో వారే తిరిగి రేవంత్ని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి కూడా అన్నారు. మరి చాలామంది ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ నేతలు కూడా జూన్లో పెను మార్పులు వస్తాయి, తర్వాత ఈవెన్ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆగస్టు వరకు ప్రభుత్వం ఉండదు, ఆగస్టు తర్వాత అసలు కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుందో అనేది కూడా చూడండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు.
దాదాపుగా 10 స్థానాల వరకు గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా డైరీలనే రాసుకోండి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ఉంది. వాళ్ళని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా అంటే 2014లో ఒక్క స్థానం గెలిచినాం, 2019లో 4 స్థానాలు గెలిచినాం, ఇప్పుడు 10 స్థానాలు గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ పడగొట్టాలని చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మిత్రపక్షమైనటువంటి సిపిఐ సిపిఎం కావచ్చు కలుపుకొని 68 స్థానాలు ఉన్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టలేరు. 5 సంవత్సరాల వరకు డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. కాకపోతే వారు కూడా అనడం ఏంటంటే వాళ్ళ లోపల వాళ్ళే కొట్లాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని చెప్పేసి కూడా అంటున్నారు. ఇదే ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికైతే ఈ విషయం పైన అయితే సైలెంట్గానే ఉంటున్నారు. మరి 10 స్థానాలు భారతీయ జనతా పార్టీకి దాటడం ఎంతవరకు పాసిబుల్? నిజంగా జూన్ 6 తర్వాత తెలంగాణలో రాజకీయ సంక్షోభం ఏమైనా రాబోతుందా?